ఎవడి వల్ల అయితే ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతూ ఉంటాయో, ఎవడి అనువర్తనము వ్యావర్తనము అనే సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడు, ఎవడు సమస్తానికి రాజు, ఎవడు సంకల్పం మాత్రం చేతనే బ్రహ్మదేవుడికి వేదాలన్నీ చెప్పాడు, ఎవడి మాయకు పండితులు సైతం లోబడిపోతారు, ఎవడి యందు సత్వ రజస్సు తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతోటి మాయను దూరంగా తొలగిస్తాడో ఆ సత్యస్వరూపుడు, ఆ పరుడు అంటే పరమాత్మ, ఆయన్ని ప్రతినిత్యం కూడా స్తుతించుకుంటూ ఉంటాను. ఈ విధంగా ఇందాక పద్యాలు చెప్పారు కదా, అవి అలా స్తుతి చేసుకుంటూ ఉంటాను నేను. ఇట్లు సత్యం పరం ధీమహి అనే గాయత్రి ప్రారంభమున గాయత్రి నామ బ్రహ్మస్వరూపంపై మత్స్యపురాణంబులోన గాయత్రిని అధికరించి ధర్మ విస్తరంబును వృత్రాసుర వధంబును ఎందు చెప్పంబడు అదే భాగవతం అని పలుకడం చేసి ఈ పురాణంబు శ్రీ మహాభాగవతంబన ఒప్పుచుండు. వ్యాసులు వారు ఈ మంత్రంతో ప్రారంభించాట భాగవతాన్ని. సత్యం పరం ధీమహి. ఇప్పుడు ఈయన రాసేది తెనిగించిన భాగవతం, అసలు రాసింది వ్యాసుల వారు భాగవతం. దాన్ని ఈ సత్యం పరం ధీమహి అనే గాయత్రి మహంత్రంతో ప్రారంభించడం వల్ల దీనికి ఈ గ్రంథానికి పరదేవత గాయత్రీదేవి. గాయత్రీదేవిని అతిశంపజేస్తూ ధర్మాన్ని బోధిస్తూ వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అని అంటారు అని మత్స్యపురాణంలో చెప్పారట. ఆ సంగతి ఈయన చెప్తున్నాడు మనకు. అందువల్ల ఇది భాగవతం, మహాభాగవతం అని ప్రసిద్ధికెక్కింది. శ్రీమంతమై ముని శ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడా వినగోరు వారల విమల చిత్తంబుల చచ్చర ఈసిండు చిక్కుగాగా. మహాముని వ్యాసుల వారు రాశారు ఇది. ఆయన కృతంపైన ఈ భాగవతాన్ని కనుక సద్భక్తితో ఎవరైతే వినగోరుతారో వాళ్ళ యొక్క విమల చిత్తంబుల్లో, మలినం లేని వాళ్ళ యొక్క మనసులో వెంటనే ఆ ఈశ్వరుడు చిక్కిపోవుగాక. ఎంత మంచి పద్యం చూడండి. శ్రీమంతమై ముని శ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితో వినగోరు వారల విమల చిత్తంబుల చచ్చరయీషుండు చిక్కుగాక. వెంటనే చిక్కిపోవుగాక ఈశ్వరుడు వాళ్ళ మనస్సుల్లో. ఇతర శాస్త్రంబుల ఈశుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును తగిలి ఉండుట మహాతత్వబుద్ధి పరగ ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగాకయు అయ్యునుండు వస్తు విరుగంగ తగు భాగవతమునందు. ఇతర శాస్త్రాధ్యయనం వల్ల ఈ భగవంతుడు ఈశ్వరుడు లభ్యం కాడు. అందుకోసమే భాగవతం మోక్షాన్ని ప్రసాదించేది అంటారు. మిగతా గ్రంథాలు మనం హౌ టు లీడ్ ద లైఫ్, ఈ జీవితాన్ని ఎలా గడపాలో చెప్తాయి, రామాయణం కానీ భారతం కానీ. అదే భాగవతం ఏంటి, మొదటి నుంచి కూడా మోక్షాన్ని ఎలా చేరుకోవాలి, ముక్తిని ఎలా పొందాలి. అందుకోసం దీనివల్ల మాత్రమే ఈశ్వరుడు లభ్యం అవుతాడు మనకు, మిగతా గ్రంథాల వల్ల కాడు. అందువల్ల మాత్సర్యం లేకుండా సజ్జనులు ఏం చేస్తారు అంటే కపట మార్గాల్లో పోకుండా, ఎటువంటి కోరికలు లేకుండా భాగవత శ్రవణం అనే దాని మీదనే మనసు పెడుతూ ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము అనే వాటిని ఆ మూడు తాపత్రయం అంటారు. అవి నశించి ఈ భాగవతం చదివితే
తత్వ జిజ్ఞాస కలుగుతుంది, పరబ్రహ్మస్వరూపం అభివ్యక్తం అవుతుంది భాగవతాన్ని భక్తితో చదివిన వాళ్ళకి. వేద కల్ప వృక్ష గలితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవికనుడు రసిక భావ విధులు. భాగవత అనే మహాఫలం వేదం అనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది ఇది. అయితే ఇది ఎటువంటి పండయ్యా అంటే చిలక కొట్టిన పండట చెప్తున్నారు. శుకుడు యొక్క ముఖ సుధాద్రవమున మనసి ఉన్న ఆయన నోట్లో పడిందిట. శుకుడు అంటే ఎవరు? చిలక. శుకుడంటే ఎవరు? చిలక ముఖం గల వ్యాసుల వారి పుత్రుడు సుఖ మహాయోగి. ఆయన నోట్లో పడింది. ఎలా అయింది? అమృతంలాగా తయారైంది. అది మనం కూడా అంటూ ఉంటాం కదా, చిలక కొట్టిన పండురా మధురంగా ఉంటుంది అని. కాబట్టి ఇది ఈ భాగవతం ఆయన నోట్లో నుంచి చెప్పబడి మధురంగా మారింది ఇది అని అంటున్నాడు. కాబట్టి భావజ్ఞులు రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులందరూ కూడా ఈ భాగవతం అనే ఫలాన్ని ఆస్వాదించి ధన్యులు కండి అంటున్నారు పోతనామాచ్యులు. పుణ్యం పై ముని వల్లభ గణ్యం పై కుసుఫలనికాయోచిత సాత్పుణ్యం పై నమి సాఖ్యారణ్యంబు నృతింపదగు అరణ్యంబులలో. నైమిషారణ్యం అని ఒకటి ఉన్నది. ఆ నైమిషారణ్యంలోకి అక్కడ గనక చదివితేట పురాణం అది బాగా వంటపడుతుంది. ఎందుకంటే అక్కడ కలి ప్రభావం ఉండదు అంటే అది తాపసోత్తములకు నిలయము, పుణ్యవంతమైన ప్రదేశం, పుణ్యఫలభరిత తరువరేణ్యం కూడా. చక్కటి ఫలాలు కూడా లభిస్తాయట, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయట ఆయన నైమిషారణ్యంలో. నేను చూడలేదు కానీ అరణ్యాలన్నిటిలోకి కూడా అగ్రగణ్యమైన ఆ మునుల చేత పొగడబడే ఆయన నైమిషారణ్యము మరియును మధువైరి మందిరంబునుంబోరే మాధవి మన్మథహితంబై బ్రహ్మగేహంబునుంబోరే శారదాన్వితంబై నీలగల సభా నికేతనంబును బోలే వక్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతి కుబేర వృషభకాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై జలభేది భవనంబును బోలే ఐరావతామృత రంభా గణికాభిరామంబై బురాసురం ఎంబును బోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంపై ధనదాగారంబును బోలే శంఖ పద్మకుంద ముకుంద సుందరంపై రఘురామ యుద్ధం బోలే నిరంతర శరానల శిఖాబహుళంపై పరశురామ బండరంబును బోలే అర్జునోద్భేదంపై దానవ సంగ్రామంబును బోలే అరిష్ట జంబ నికుంభ శక్తి యుక్తంపై కౌరవ సంగ్రంబును బోలే ద్రోణార్జున కాంచస్యందన కందమ సమేతంపై కర్ణు కలహంబును బోలే మహోన్నత శల్య సహకారంపై సముద్ర సేతు బంధరం బోలే నలనీల పనసాజ్యద్రి ప్రదీపితంపై భర్గు భజనంబులం బోలే నానా శోక లేఖ ఫలితంపై మరుని కోదండంబునం బోలే పున్నాగ శలీముఖ భూషితంపై నరసింహరూపమునం బోలే కేసర కరజ కాంతంపై నాట్యరంగమును బోలే నట నటి సుశిరాన్వితంపై శైలజా నిటలంబును బోలే చందన కర్పూల తిలకాంకృతంపై వర్షాగమును బోలే ఇంద్ర బాణాసన మేఘ కరక కమనీయంపై నిగంబును బోలే గాయత్రి విరాజితంపై మహాకావ్యంబును బోలే సరళ మృదులత కలితంపై వినతా నిలయంబునులే సువర్ణ రుచిరంపై అమరావతి పురంబును బోలే సుమనోహర రితంపై కైటప ఉద్యోగమును బోలే మధుమానితంపై పురుషోత్తమ సేవనంబులు బోలే అమృత ఫలదంపై ధనంజయ సమీకరం బోలే నభ్రంకష పరాగంపై వైకుంఠపురంబును బోలే ఖడ్గ పుండరీ కవిరసిద్ధంపై నంద ఘోషంబును బోలే కృష్ణ సార సుందరంపై లంకానగరంబును బోలే రామ మహిషీ వంచక సమంచితంపై సుగ్రీవ సైన్యంబును బోలే గజ గభయ శరభ శోభితంపై నారాయణ స్థానంబును బోలే నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్రి భాసురంపై మహాభారతంబును బోలే ఏకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంపై సూర్య రథంబును బోలే ఉరుతర ప్రవాహంపై జలదకాల సంధ్యా ముహూర్తం బోలే బహువిత్తత జాతి సౌమనస్యంపై ఒప్పు. ఎంత ఏంటి వర్ణన? నైమిషారణ్యం, ఆరణ్యాన్ని గురించి. నైమిషారణ్యంబను శ్రీ విష్ణు క్షేత్రంబునందు సౌనకాది మహామునులు
స్వర్లోక గీయమానుండగు హరించేరుకొరకు సహర్ష వర్షంబుల అనుష్ఠాన కాలంబుగా గల సత్ర సంయంకంబైన యాగంబు చేయుచుండిది. కథ మొదలైంది. అక్కడ ఏం చేస్తున్నారట? 1000 సంవత్సరాలు నడిచే, మనం ఏదో 4 రోజులు 5 రోజులు యజ్ఞం చేయడానికే ప్రతిష్ట సమయంలో ఎంతో కష్టాలు ఎదుర్కొంటాం. ఆ మునులు 1000 సంవత్సరాల సత్రయాగం మొదలుపెట్టారట అక్కడ శౌనకాది మహామునులు. అందొక్కనాడు అలా చేస్తూ ఉండగా ఒక్క రోజున రేపకడ అంటే చెప్పాను కదా, పొద్దున పూట. రేపకడ అంటే పొద్దున పూట, మనం చెప్పుకుంటే రేపు కాదు. నిత్య నైమిత్తిక హోమంబులు ఆచరించి సత్కృతుండై సుఖాసినుండయిన్న సూతుని చూచి ఈ శౌనకాది మహామునులందరూ కూడా యజ్ఞం చేస్తున్నారు నైమిషారణ్యంలో. ఎంత గొప్పదో నైమిషారణ్యం ఇప్పుడు చెప్పుకున్నాము. ఈ నైమిషారణ్యంలో 1000 సంవత్సరాల సత్రయాగాన్ని శౌనకాది మహామునులందరూ కూడా చేస్తుంటే ఒక్క రోజున సూతులు వారు అన్ని కార్యక్రమాలు, ఉదయం కార్యక్రమాలన్నీ కూడా అయ్యి తర్వాత కూర్చున్నారట. అప్పుడు సూతుల వారిని చూసి తాపసులైన శౌనకాది మహామునులు అడుగుతున్నారు. ఆ తాపసులు ఇట్ల నిరివినీతుల్ విజ్ఞాన గణితనిఖిల పురాణ భ్రాతుల్ నుతహరి గుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతుల్. నిర్మలమైన మనస్సు కలవాడు, విజ్ఞాన విశేషం చేత వేదాలని పురాణాలని ఇతిహాసాలని బాగా చదువుకొని పండించుకున్నవాడు, శ్రీమన్నారాయణుడి యొక్క సద్గుణాలనే సమూహాన్ని ఎప్పుడూ కీర్తిస్తూ ఉండేవాడు, అనంత కారుణ్యుడు అంటే కరుణ కలవాడు అయిన ఆ సూతుని చూచి మహామునులు శౌనకాది మునులు అడిగారట. సమతం తొల్లి పురాణ పంతులు ఇతిహాస శ్రేణులు ధర్మశాస్త్రములను నీవ ఉపన్యసింపుదువు వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచనవన్నీ అన్నీను తోచున్ నీ మదింత ప్రాసాదమునం చేసి ఎరుంగ నేర్తూ సమస్తంబును బుధేంద్రోత్తమ బుధ ఇంద్ర ఉత్తమ. బుద్ధులు అంటే బాగా జ్ఞానులు, బాగా చదువుకున్నవాడు. వాళ్ళందరిలో కూడా ఉత్తముడు అయిన ఓ సూత మహాశయ, ఎన్నో ఇతిహాసాలు ఎన్నో పురాణాలు మీరు చెప్పి ఉన్నారు, ఉపన్యసిస్తూ ఉంటారు. ఎప్పుడు మీరు వేదవ్యాసులం అది అంటే రచించిన పురాణాలు రచన వేదవ్యాసాది మునుల యొక్క అంతరార్థాన్ని బాగా ఎరింగినవారు మీరు గురువులు ప్రియ శిష్యులకు పరమరహస్యములు తెలియ పలుకుదురు అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకు నిశ్చయించి బోధింపు తగును. గురువులు ఎప్పుడు కూడా తమకు ప్రీతులైన వాళ్ళకి అత్యంత రహస్యాలైన సంగతులను ఎన్నిట్లో తెలియజేస్తూ ఉంటారు నాయన మహానుభావ. కాబట్టి మానవులకి శాశ్వతమైన శుభాన్ని కలిగించే ఒక విషయం బాగా ఆలోచించి దయతో మాకు ఉపదేశించవయ్యా అని కోరారు. మొన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థములను విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలో ఉత్తమ కోసం గమ్మటి పద్యాలు, ఎన్నో శబ్దాలంకార చదువుతుంటేనే ఎంత తీయగా ఉంటాయో ఆయన పలుకులు. పోతనామాచ్యుడు రాసిన పద్యాలు చూడండి. మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలంలో ఉన్నావయ్యా నువ్వు. ఆయా మహాగ్రంథాల్లోని పరమార్థాలన్నింటినీ కూడా నువ్వు దర్శించగలిగావు. పెద్దల ఉండి వారి చేత వినదగిన విశేషాలను ఎన్నింటినో నువ్వు విని ఉన్నావు, అవన్నీ మాకు చెప్పాల్సింది అని కోరుతున్నారు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.